క్రైస్తల దైవ మర్మములు మే 19. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. హెబ్రీ 11:8. దేవుడు బైబిలులో దావీదు యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధ ఆయుధముల విషయము మనకు చూపించగూర్చున్నాడు. దావీదు 2 రకములైన నష్టములను పొందెను. ఒకటి వ్యక్తిగతముగా, రెండవది జనాంగముగా. వ్యక్తిగతముగా తాను అనుభవించిన నష్టమంతయు తన స్వంత పతనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము, దేవుని ఎడల తప్పిపోవుట ద్వారా సంభవించెను. అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నిటినీ తిరిగి సమకూర్చుకొనవలెనని కోరెను. జనాంగముగా కూడా తాను తప్పిపోవుట ద్వారా కోల్పోయిన ప్రతిదానిని కూడా ఆ విధముననే దావీదు సంపాదించుకొనవలెనని దేవుడు కోరెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గూర్చి మనము వినియున్నాము. ఆదికాండము 12వ అధ్యాయములో ఆరంభమగుచున్నది. కల్దీయుల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహాము అను ఒక వ్యక్తి ఉండెను. కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించి ఉన్నారు. అబ్రహాము విస్తారమైన వెండి, బంగారు, పనివారు, ఆస్తి, భూములు కలిగిన ధనవంతుడు. ఆత్మీయముగా వట్టి పేదవాడు. ఆనాటి దేవునిని ఎరుగక ఆయనను పూజించుట గాని వెంబడించుట గాని ఎరుగని వాడుగా ఉండెను. ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయెను. యెహోవా, నీవు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహుతేటగా మాట్లాడుట వినెను. అబ్రహాము ఆ మాటను నమ్మెను. దేవుని స్వరమును తాను వినియున్నాడని ఎరుగుటచే అబ్రహాము విధేయుడయ్యెను. దేవుడు అబ్రహామునకు ఆదికాండం 12:2-3 ఒక గొప్ప వాగ్దానం చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. మనుష్యుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును.